హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. టాపిక్ ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా సరే ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు వాటికి సంబంధించిన ప్రణాళికలు కానీ భూసేకరణ కానీ పర్ఫెక్ట్గా చేసుకొని ఆ ప్రాజెక్టును మొదలుపెట్టాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం అవేవి చూసుకోకుండా సరైనటువంటి ప్రణాళికలు లేదు, సరైనటువంటి భూసేకరణ లేదు, ఇవంతా వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి. అవి చేయకపోవడం వల్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. కొంతమంది న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తున్నారు. మనం చూసాం లగచర్లకు సంబంధించి ఏ రకంగా జరిగిందో. అదేవిధంగా హైడ్రాకి సంబంధించి కూడా ఈ పేదల ఇల్లు కూల్చివేయడం, వాళ్ళు కొన్ని సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చేసినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు నెత్తినోరు మొత్తుకుంటున్నా కూడా వినకుండా శని ఆదివారాలు మీరు కూల్చకండి కూడా శని ఆదివారాలే పోయి కూల్స్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా పేదల ఇళ్లను మాత్రం టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ సంపన్నులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల వాళ్ళ ఇల్లు మాత్రం టచ్ చేయడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దూకుడు నిర్ణయాలు ఆ రకంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో ప్రాజెక్టుకి సంబంధించి కూడా మరి న్యాయస్థానంలో అనేక కేసులు నమోదవుతూ ఉన్నాయి. అది కూడా సొంత పార్టీకి చెందినటువంటి లీడర్లే మరి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కేసులు వేస్తూ ఉన్నారు హైకోర్టులో. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన కళల ప్రాజెక్టుగా చెప్పబడేటువంటి కేబీఆర్ పార్కు విస్తరణకు సంబంధించి అక్కడ ఫ్లైఓవర్లు కానీ రోడ్ల నిర్మాణం కానీ చేపట్టాలని చెప్పి ఏదైతే భావించారో ఖచ్చితంగా సున్నితమైనటువంటి ప్రాంతం అది, పర్యావరణానికి ఇబ్బంది కలిగించేటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో ఆ పర్యావరణం దెబ్బతీసే విధంగా భూసేకరణ లేకుండా సరైనటువంటి ప్రణాళికలు లేకుండా రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారని చెప్పి చాలామంది కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆయన కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ ఆయన కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. సామాజికవేత్తలు, పర్యావరణ సామాజికవేత్తలు కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. వారి నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లీడరే, ఆయన కూడా ఏదో విస్తరణలో భాగంగా తన నివాసానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఈ పర్యావరణం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అనేక మార్లు నేను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకొని నీ విన్నపం చేసుకున్నా కూడా పట్టించుకోకపోవడం చేత ఈ కోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఆయన కోర్టును ఆశ్రయించారు చంద్రశేఖర్ రెడ్డి. సో ఈ రకంగా రేవంత్ రెడ్డి కళల ప్రాజెక్టుగా చెప్పబడేటువంటి కేబీఆర్ పార్కుకు అనేక అడ్డంకులు, తలనొప్పులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మిగతా వాళ్ళు కోర్టును ఆశ్రయించే పెద్ద చర్చ అయితే జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అంటే అల్లు అర్జున్ మామ కోర్టును ఆశ్రయించడం వెనుక, దీని వెనుక అల్లు అర్జున్ ఉన్నాడనేటువంటి చర్చ ఉంది. గతంలో అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డి సర్కార్కి ఏ రకంగా జరిగిందో మనం చూసాం. అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం సంధ్య థియేటర్కి సంబంధించి. సో అది మనసులో పెట్టుకొనే అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా వదిలిపెట్టొద్దు మామ, గట్టిగానే ఫైట్ చేయాలి, కోర్టును ఆశ్రయించాలని చెప్పి అల్లు అర్జున్ చెప్పారని చెప్పి కొన్ని సోషల్ మీడియా వేదిక కానీ, కొన్ని ఛానల్స్లో కానీ, కొన్ని పత్రికల్లో కానీ మనం చూస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి ఈ రకంగా అల్లు అర్జున్ దీని వెనక ఉన్నారని చెప్పి. సో ఎందుకంటే మిగతా వాళ్ళకి సంబంధించి వాళ్ళు కోర్టును ఆశ్రయించినప్పుడు పెద్ద చర్చ జరగలేదు. బాలకృష్ణ కానీ, అదేవిధంగా జానారెడ్డి కానీ, చంద్రశేఖర్ రెడ్డి ఆశ్రయించగానే దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఏదేమైనా కూడా కలర్ ప్రాజెక్టుగా చెప్పబడేటువంటి ఈ కేబీఆర్ పార్క్ విస్తరణకు సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే వస్తూ ఉంది. దానికి అనేక కారణాలు చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే వీళ్ళు ప్లాన్ చేశారో రోడ్డు విస్తరణకు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టాలంటే భూసేకరణ అనేటువంటిది కానీ, ప్రణాళిక అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి. కానీ అవేవి చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటుండడంతో అబాస్ పాలు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఏదైతే పాత రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని పరిగణలోకి తీసుకొని కొత్త ఆర్డిపి ప్లాన్ సిద్ధం చేశారు. గత పాత ప్లాన్లోనేమో 109 నివాసాల నుంచి భూసేకరణ చేయాలనేటువంటిది స్టాండింగ్ కమిటీలో జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూస్తేనేమో 129కి పైగా మరి ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు కూడా. మరి ఇక్కడ సో ఇది తీసుకోవడం పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టు మొత్తం ఏకరీతిలో భూసేకరణ జరిపేటువంటి ప్రణాళిక లేకపోవడం కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు ఒక కారణమైందని చెప్పి కొన్ని ప్రాంతాలనేమో 100 ఫీట్లు, మరికొన్ని ప్రాంతాలనేమో 150 ఫీట్ల మేరకు వెడల్పు చేసేలా అడ్డదిడ్డంగా రోడ్డు విస్తరణ ప్రణాళికలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి ఇదే కాకుండా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, సంపన్నులు వీరిని లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి ప్రాజెక్టు చేపడుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉండడంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందా లేదా అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏదేమైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి
ఏదైనా ఒక ప్రాజెక్టు చేపట్టాలన్నప్పుడు ఒక ప్రణాళికలు కానీ భూసేకరణ విషయంలో కానీ అన్ని ముందే సిద్ధం చేసుకుని ప్రాజెక్టు ప్రారంభిస్తే బాగుంటుంది. కానీ ఎవరినో టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తే ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటిది అందరి నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు. ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ మరి హైకోర్టును ఆశ్రయించడం అయితే పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఏం జరుగుతుందో చూద్దాం.